ఆచి చికెన్ మసాలా. విజయవాడ గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ బహిరంగ విచారణ చేపట్టారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మామ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు, వాగ్మూలాలు అధికారులు నమోదు చేయనున్నారు. ఇక పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఈ మెజిస్ట్రియల్ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసుల కస్టడీలో సాయికృష్ణకు అసలు ఏం జరిగింది, ఎలా నిర్బంధించారు అనే అంశాలపై ఆరా తీశారు. ఆధారాలున్నవారు ముందుకొచ్చి సమర్పించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆర్డీఓ తెలిపారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ నివేదిక కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దేవశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలిచిన గాదే సాయికృష్ణ, రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక సంచలనంగా ఉంటున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చినా కానీ ఇంతవరకు సిట్ అధికారులు సిఐ నాగరాజు అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎవిడెన్స్ సిట్ అధికారులు కలెక్ట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. నిన్న ఏదైతే స్టేషన్ పైన మరొక భవనంలో ఒక వ్యక్తి బూడిద, అంటే వ్యక్తి కాల్చిన బూడిద ఒక వ్యక్తి మణికంఠు కనపడింది అనేది కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు రాసిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి మధ్యలో సిట్ అధికారులు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు, సిట్ అధికారులు సాయికృష్ణ అంశాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి కానీ ప్రభుత్వానికి సమర్పించడానికి ఆ టైం పడుతున్న ఆ పరిస్థితిలో మొత్తానికి మరొక ప్రభుత్వం అయితే మరొక ఆచరణ తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. విజయవాడలో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి మెజిస్ట్రియల్ విచారణ అయితే ప్రారంభించినట్లు తెలుస్తా ఉంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మెజిస్ట్రియల్ విచారణకి సంబంధించి అయితే కొద్దిసేపు క్రితం ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు విజయవాడ గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని ఎవరైనా గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి సిఏ నాగరాజు అంశానికి, వీరి ఇరువురికి సంబంధించిన అంశం ఎవరికైనా తెలిస్తే వచ్చి అక్కడ తెలపవలసిందిగా కూడా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి తల్లి, ఇద్దరు మేనమామలు ముగ్గురు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ తల్లి విజయలక్ష్మి, మామ నాగేశ్వరరావు, మరొక వీరు ముగ్గురు కూడా హాజరైనట్టు తెలుస్తా ఉంది. ఇంతకు మించి ఎవరు కూడా ఇప్పటి వరకు మెజిస్ట్రియల్ విచారణకైతే రాకుండా ఉన్న పరిస్థితులు అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళు మాత్రం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలు వారి దగ్గర ఉన్నాయి. ఆ మెజిస్ట్రియల్ విచారణలో అధికారులకైతే అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ అధికారులు కొంతవరకు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని రిమాండ్ రిపోర్ట్ లో రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మేరకే మెజిస్ట్రియల్ విచారణ స్టార్ట్ అవ్వటం, ఈ విచారణలో ఇంకెవరైనా ఏదైనా సాక్ష్యాలు తెలియబలచాలి అనుకుంటే, పోలీసులకి అయ్యలేకపోతున్నాం అని అనుకుంటే, పోలీసులు కలవలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మెజిస్ట్రియల్ విచారణకు వచ్చి ఆ యొక్క గాదే సాయికృష్ణకి అలాగే సిఏ నాగరాజుకు మధ్య జరిగిన వివాదంలో గానీ, గొడవలు గానీ, సాక్ష్యాలు గానీ, రిలేషన్షిప్ గానీ, ఆ గతంలో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సెటిల్మెంట్లు జరిగితే అట్లాంటి సెటిల్మెంట్లకు సంబంధించిన అంశాలు గానీ తెర మీదకి వచ్చే అంశాలు ఉంటాయి. అవి వాళ్ళు తెలిపే అవకాశాలు ఉన్నాయని
ప్రభుత్వం ఈ రకంగా యోచించినట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్డీఓ చేపిస్తున్న ఈ యొక్క విచారణకైతే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్పితే బయట వ్యక్తులు ఎవరు ఇంత మటుకు రాకపోవటం అధికారులను కొంతమేరకు నిరాశపరిచిందని చెప్పుకోవాలా. ఏదైతే బయట వ్యక్తులు వచ్చి ఏదో ఒక సందర్భం మీద సాయికృష్ణకి సంబంధించి సిఐ నాగరాజు అంశానికి సంబంధించి ఏదో ఒకటి చెప్తారని ఆశించినప్పటికీ ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులు తప్పితే మరెవరు రాకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రాధాన్యత ఈ యొక్క మెజిస్ట్రియల్ విచారణకైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరు కూడా మెజిస్ట్రియల్ విచారణకి ఎవరు హాజరవుతారనే దాని మీద అయితే ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు హాజరవుతారు, ఏం చెప్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీస్ కస్టడీలో సాయికృష్ణకి ఏం జరిగింది, ఎలా నిర్బంధించారు, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఇంకేదన్నా స్నేహం ఉందా, వీళ్ళిద్దరికి మధ్య ఇంకెవరైనా ఉన్నారా, వేరే స్నేహితుల ద్వారా వీరు కలుసుకున్నారా అనే అంశాల మీద కూడా ప్రధానంగా ఆరా తీయాలనే ఉద్దేశంతోనే ఇది మొదలు పెట్టినట్టు కూడా అర్థమవుతుంది మనకి మెజిస్ట్రియల్ విచారణ. అయితే ఆధారాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమర్పించాలని వారి యొక్క వివరాలు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతామని ఆర్టీఓ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ నివేదిక చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మెజిస్ట్రియల్ విచారణలో మాత్రం సాయికృష్ణ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏమన్నా సాక్ష్యాధారాలు వస్తే ఈ సిట్టుకి గానీ ప్రభుత్వానికి గానీ చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్న సందర్భం అయితే నెలకొని ఉంది. రిహానా. ఓకే నాగేశ్వర. కడలిలోడు నేను విజయవాడ